కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, సాలెల మగ్గం, జాలరి పగ్గం, పొలాలన్నీ హలాలు దున్ని ఇలాతలంలో హేమం పిండగా అంటూ మహా కవి శ్రీశ్రీ అన్నారు. కర్షక కార్మిక లోకం గురించి అత్యద్భుతంగా వివరించారు. వారి వృత్తుల్లో జీవం ఉంది, కానీ వారి జీవితాల్లో వెలుగు లేదు. చేతి వృత్తులు కనుమరుగైపోతున్నాయి. వారి వృత్తికి తగిన గుర్తింపు, ఫలితాలు అందడం లేదు. ఎన్నో బీసీ కులాలు, ముస్లిం, ఇతర మైనారిటీలకు పేరు పేరుగా చెప్తున్న వెనుకబాటుతనం వల్ల సానుభూతి ఉంది. మీ కష్టాలు అవగాహన ఉంది. బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా నన్ను ఆహ్వానించిన మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాటల్లోనే కాదు, చేతల్లో చూపించే నిబద్ధత ఉంది. వ్యవసాయం సంక్షోభంలోకి జారిపోతుంది. అన్నం పెట్టే రైతన్న ఊపిరాలని ఒత్తిడికి లోనై ఉసురు తీసుకుంటున్నాడు. ఇప్పుడు రైతుగా జీవితాన్ని గడపాలనుకుంటున్న కుర్రాళ్లకు పెళ్లిలు కూడా కాని దుస్థితి. పరపతి కోల్పోతున్న నిలకడలేని వృత్తి, గాలిలో దీపం లాంటి ఆదాయం, నిత్య కష్ట నష్టాలు సేద్యం నిజంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయదారులను ఆదుకుంటున్నామా? రైతుల ఓట్ల కోసం ఎర చూపుతున్నామా? సబ్బు తయారు చేసిన కంపెనీకి తన సబ్బులను తానే రేటు నిర్ణయించి అమ్ముకుంటుంది, కానీ రైతు ఉత్పత్తి ఎవరో రేటు నిర్ణయిస్తారు. పెరిగిపోయిన పెట్టుబడులు, కల్తీ విత్తనాలు, ఎరువుల కోసం ఎదురు చూపులు, నట్టి విరిగే వడ్డీలు, అదుపులేని చీడపీడల ప్రకృతి కన్నెర్ర, ఇవన్నీ తట్టుకుని నిలబడ్డ గిట్టుబాటు కాక కొండలా పెరిగిన అప్పులు, కళ్ళ ముందే కుదేలవుతున్న కుటుంబాలు. ఈ రంగాన్ని వదిలేస్తే ఒకనాటికి ఈ వ్యవసాయం అనే వృత్తే అంతరించిపోయే ప్రమాదం ఉంది. రైతులు, కూలీలు, కౌలుదారుల కష్టాలు నాకు తెలుసు. ఈ పార్టీ, మన పార్టీ ఎజెండాలో రైతులకు అగ్రస్థానం తప్పక ఉంటుంది. ప్రజల కనీస అవసరాలు తీర్చడం తమ ముందున్న ప్రధాన సమస్యని, రాజకీయ అవినీతిని ప్రక్షాళన చేయడం కోసమే అడుగు ముందుకేసినట్లు చెప్పారు. ఇంకా రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన సమస్యలైన నక్సలిజం, తెలంగాణ ఎస్సీ వర్గీకరణ, మద్యపానం వంటి పలు సున్నితమైన అంశాలపై మేధోమథనం నిర్వహించి తమ విధానాలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు. ఇక వ్యవసాయ రంగానికి సంబంధించి భారీ సాగునీటి పథకాలు, చెరువులు, కుంటలను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఇక పల్లెల్లో అయితే మరీ ఘోరం. డాక్టర్లు ఉండరు, ఉండే పరికరాలు ఉండవు, అన్ని ఉంటే మందులు ఉండవు. కనీసం కుక్క కరిస్తే, పాము కరిస్తే ప్రాణాలు కాపాడే మందులు కూడా అందుబాటులో లేకపోతే మనం ఎక్కడికి వెళ్తాం? ప్రతి గ్రామంలో అందుబాటులో ఓ వైద్యుడు, ఆయన దగ్గర కనీస వైద్యానికి అవసరమయ్యే మందులు. ఇవే నా స్వప్నం. కార్పొరేట్ ఆసుపత్రులు అందించే వైద్యం కనీస జిల్లా స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందించలేమా? ఇదే ఆలోచన. ఈ దిశగానే నా ప్రయత్నాలు, మా అందరి ప్రయత్నాలు సాగుతాయి అని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్. మధ్యతరగతి మన రాష్ట్రంలో ఎక్కువగా ఉండే జాతి, నిత్యం కొట్టుమిట్టాడే ఓ ప్రత్యేక తరగతి. వీరు 2 రూపాయల బియ్యం పొందలేరు, కిలో 25 రూపాయల బియ్యం కొనలేరు. అన్నీ ఉంటాయి, చదువు, విజ్ఞానం, సంస్కారం, సామర్థ్యం, కానీ దేనికి నోచుకొని ఓ చిత్రమైన పరిస్థితి. ఒకప్పుడు 100 రూపాయలు సంచి నిండా కూరగాయలు ఇంటికి వచ్చేవి, కానీ ఇప్పుడు 500కి కూడా సంచి నిండటం లేదు. కుటుంబం అంతా వారానికి ఒకసారి బయటికి వెళ్లాలంటే బడ్జెట్ వేసుకోవాల్సిన దుస్థితి. ప్రభుత్వ పథకాలకు నోచుకోలేరు, కార్పొరేట్ స్థాయికి అందుకోలేరు. ఎల్కేజీ వేలల్లోనూ, కాలేజీ లక్షలలోనూ ఫీజులు చెల్లించాలి. సొంత ఇల్లు కళ, అద్దెలు బారెడు, అసంపూర్ణ జీవితం. పై స్థాయిని అందుకోలేక, ఓ మెట్టు దిగలేక మధ్యలో కూరుకుపోయిన ఈ తరగతికి మన పార్టీ అండగా నిలుస్తుంది. మధ్య తరగతి జీవులకు కూడా కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్రపోయేలా, అప్పుల ఊపిలో కూరుపోకుండా చూసేలాగా మన పార్టీ ప్రణాళికలు మనం ఏర్పాటు చేసుకుంటాం. రోగం ఒకచోట, మందు మరొక చోట వేస్తే సరిపోదని, సమస్య మూలాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన వివరించారు. ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలపైనే చిరు తన ప్రసంగంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. గుండు సూదు నుంచి భారీ యంత్రాల వరకు కష్టం కార్మికులది, లాభం యజమానులది. గనుల్లోనూ, ఓడల్లోనూ
ప్రభుత్వ యంత్రాంగాల్లోనూ ప్రైవేట్ రంగాల్లోనూ సంఘాలు కట్టిన అసంఘటితంగా ఉన్న కార్మికుల జీవితాలు కష్టాలు పాలే ఆటో వాళ్ళలు, హాకర్లు, నిర్మాణ పనులు చేసేవారు, ఇలా నిత్యం శ్రమించే శ్రామికులకు తగిన న్యాయం జరగడం లేదన్న అభిప్రాయం. అందుకే మన పార్టీ కార్మిక సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. మహిళలు, అమ్మలు, వాళ్ళలో నా తల్లిని, వాళ్ళలో నా సోదరి మనల్ని, నా చెల్లెల్ని చూసుకుంటాను. స్త్రీలను భూమాతతో పోల్స్తాం, నిజం. మహిళలు అంత భారాన్ని మోస్తున్నారు కాబట్టి తల్లిగా, చెల్లిగా, ఇల్లాలిగా ఆమె పాత్ర చాలా గొప్పది. మానసికంగా, శారీరకంగా ఆమె శక్తి సన్నగిలిపోయేంత శ్రమిస్తుంది. ఆకాశంలో సగం అంటున్నాం, కానీ వారి కష్టాల్లో ఎంతవరకు గుర్తిస్తున్నాం? వారి కష్టాల్ని, వారికి ఎంతటి సమాన హక్కులు కల్పిస్తున్నాం? అంతరిక్షంలోకి ఎగిరేంత పోటీ పడుతున్న మహిళ పడ్డ చిన్న చూపేనా? ఈ పరిస్థితి మారుద్దాం. మహిళ కంటే మహాశక్తిని, మహిళ అంటే మహాశక్తిని నిరూపిద్దాం. ఆమెను బలోపేతం చేద్దాం. మహిళా సాధికారితకు పెద్దపీట వేద్దాం. రాష్ట్ర ప్రగతిలో వారిని భాగస్వాములు చేద్దాం. ఉద్యోగుల్లో అత్యధికంగా ఉన్న ఎన్జిఓల గురించి, క్లాస్ 4 ఎంప్లాయీస్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి.